హాయ్ హలో నమస్తే. నా పేరు లలితా శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం భూవరాహస్వామి టెంపుల్ ఎక్కడుందో చూద్దాము. విజయవాడలో ఇప్పుడు చాలా ప్రసిద్ధి పొందుతున్న దేవాలయం అండి ఇదొకటి. సో ఈ భూవరాహస్వామి టెంపుల్ ఎక్కడ లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా నేను మీకు చూపిస్తాను. ఆ లోపల టెంపుల్ ఆలయం లోపల ఏమేమి గుళ్ళు ఉంటాయి అనేవి కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. కృష్ణా బ్యారేజ్ కూడా చాలా బాగుందండి. అంటే వాటర్ లెవెల్స్ కానీ అవన్నీ వదిలారు. సో మన అమరావతి బ్యారేజ్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. నీళ్లు ఉప్పొంగిపోతున్నాయి. క్లైమేట్ అలా చిరుజల్లు, అలా దుర్గగుడి, ఆ కొండ ఎంత చక్కగా అనిపించిందో. చాలా బాగుంది ఆ రోజైతే క్లైమేట్. మేము ఆల్మోస్ట్ 7:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. సో ప్లెజెంట్గా ఉంది వెదర్ అంతా. మన విజయవాడ అంటే ఇంద్రకీలాద్రి ఒక్కటే మనకి బాగా ప్రసిద్ధిగా తెలుసు. అలానే ఇప్పుడు విజయకీలాద్రి, దాని ఆపోజిట్ సైడ్లో విజయకీలాద్రి ఉంటుందండి. అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది ఇంద్రకీలాద్రి. సేమ్ ఇదే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి విజయకీలాద్రి ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇలా ప్రకాశం బ్యారేజ్ స్టార్ట్ అవుతుందో, సో అలా ప్రకాశం బ్యారేజ్ విజయవాడ నుండి టువర్డ్స్ అమరావతి వెళ్ళే మధ్యలో ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఆ ప్రకాశం బ్యారేజ్కి ఎండ్కి వెళ్ళిపోవాలండి. ఆల్మోస్ట్ లాస్ట్ దాకా మనకి టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ప్రకాశం బ్యారేజ్. వర్షాలు పడటం వల్ల మనకి బ్యారేజ్ అంతా కూడా చాలా ఫ్లో అయితే వదిలేశారు. చాలా బాగుంది. అంటే ఆ వాటర్ కానీ, రైనీ వాటర్ కానీ అదంతా మనకి ఆ బ్రీజీ, మాకు వర్షం కూడా అలా చిరుజల్లు పడుతూ ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అదే అండి విజయకీలాద్రి. మనకి ఇంద్రకీలాద్రి ఎలానో దాని ఆపోజిట్లో విజయకీలాద్రి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ప్రకాశం బ్యారేజ్ ఎండ్కి వచ్చేస్తున్నాము. సో అలా ఎండ్కి వచ్చాక మనకు ఒక లెఫ్ట్ సైడ్ టర్న్ కనిపిస్తుంది. వెంటనే అండి ఇలా ఎండ్కి వచ్చాక రాగానే మనకు ఒక లెఫ్ట్ సైడ్ టర్న్ కనిపిస్తుంది. మనకి విజయవాడ బోర్డ్ అది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ టర్న్ ఇలా తిరిగితే మనం అలా స్ట్రైట్ లోపలికి వెళ్ళిపోవాలండి. ఈ స్ట్రైట్ కొంచెం స్టార్ట్ అవ్వగానే మనకు అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీస్తో దేవాలయం రూట్స్ లాగా పెట్టేసి ఉంటాయి. మనకు క్లియర్గా ఉంది, ఎక్కడ ఇబ్బంది పడటానికి ఏమీ లేదు. సో ఇలా లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఫిషెస్ అవి అమ్ముతూ ఉంటారు. దాన్ని కొంచెం అలా క్రాస్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళే దారిలో మనకి ఒక 3 టెంపుల్స్ వస్తాయండి. వరలక్ష్మీదేవి టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ అయ్యప్ప స్వామి టెంపుల్. మీకు దారిలో అవి చూపించడానికి నేను ట్రై చేస్తాను. స్కై వ్యూ కానీ, బ్యారేజ్ వ్యూ కానీ అంతా చాలా బాగుందండి. అసలు నాకైతే ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాను విజయవాడని. సో అది దారిలో మనకి ఇదొక టెంపుల్ అండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. అలానే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్, దాని పక్కనే వరలక్ష్మీదేవి టెంపుల్ కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ ఫ్లెక్సీ కనిపిస్తుంది కదా, అలా లెఫ్ట్ తీసుకునే అలా స్ట్రైట్ వెళ్తూ ఉంటే మనకి అక్కడ రామకృష్ణ మిషన్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తున్నానండి. ఈ రూట్లో మనకి ఏమేమి వస్తాయి అనేది మీకు క్లియర్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా స్ట్రైట్ వెళ్తూ ఉంటే మనకి ఫస్ట్ వచ్చేది రామకృష్ణ మిషన్. ఇదైతే రామకృష్ణ మిషన్ అండి. భూవరాహస్వామి టెంపుల్ అండ్ రామకృష్ణ మిషన్ 2 పక్క పక్కనే ఉంటాయండి. సో చాలా నియర్ బై ఉంటాయి. సో అదొక ల్యాండ్మార్క్గా చెప్తున్నాను. రామకృష్ణ మిషన్ పక్కనే మనకి టెంపుల్ స్టార్ట్ అవుతుంది.
ఆ గుడి అపోజిట్‌లోనే ఉచిత మహిళా ఆరోగ్య శిబిరం అని కూడా అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందండి. సో, మహిళలకి యూజ్ అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను. సో, ఇదండి టెంపుల్. ఈ టెంపుల్ అంతా చిన్నజీర స్వామి గారి ఆధ్వర్యంలో ఉంటుంది. కొండపైన మనకి చాలా టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాను. ఈ టెంపుల్స్ అన్నీ కూడా మీకు ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంటాయి. సో, ఇలా ఇదొక ఘాట్ రోడ్ అండి. ఈ ఘాట్ రోడ్‌లో మనం వెళ్తే ఒక 10 మినిట్స్‌లో మనం కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 8 AM టు 12 అండి. మధ్యాహ్నం 12 దాకా. ఈవినింగ్ కూడా ఆల్మోస్ట్ 5 నుంచి 8 దాకా ఉంటుంది టెంపుల్. భూవరాహస్వామి టెంపుల్ అంటే చాలా వరకు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. మనం ఏమన్నా కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, సో ఎలాంటి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా దానికి సొల్యూషన్ దొరుకుతుంది అనే నమ్మకంతో వస్తారు ఇక్కడికి. సో ఇలా ఉంటుందండి. పైన కొండపైకి వెళ్ళంగానే మనకి ఇలా కనిపిస్తాయి టెంపుల్స్ అన్నీ. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. మనకు ఆల్మోస్ట్ విజయవాడ వ్యూ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ పైనుంచి. చాలా కామ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ భూవరాహస్వామి టెంపుల్‌కి వెళ్తున్నాము. చూద్దాము ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. నేనైతే టెంపుల్‌లో పర్మిషన్ తీసుకొని, అడిగి వీడియో తీశాను. మన వ్యూయర్స్ కోసం అంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఏమేమి ఉంటాయి లోపల అనేది. సో, ఫస్ట్ అయితే ఇది భూవరాహస్వామి ఇది అండి. నేనిక్కడ ఆలయం ప్రత్యేకత వాటి గురించి వాళ్ళతోనే చెప్పించడానికి మీకోసం అడిగి వాళ్ళతో మాట్లాడించాను. జై శ్రీమన్నారాయణ. మన పరమహంస రుద్రాత్మలు శ్రీ 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 రండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి మంగళాశాసనములతో 2015లో ఈ కొండపైన 10 ఆలయాలు ప్రతిష్ఠింపబడ్డాయి. ముందుగా ఈ కొండకి పేరు విజయకీలాద్రి అనే పేరు వచ్చింది. ఎందుకంటే ఈ కొండపైన అర్జునుడు తపస్సులు చేశాడని, అర్జునుడికి ఇంకొక పేరు విజయుడు అని కూడా పేరుంది కాబట్టి విజయ కీలాద్రి అంటే విజయుడు. అర్జునుడి యొక్క అద్రి అంటే కొండ. అందుకని విజయ కీలాద్రి అనే పేరు ఈ కొండ పైన వచ్చింది. మనకి చూసుకుంటే క్రమంగా 10 గుళ్ళుంటాయి ఇక్కడ వరుసలో. ముందుగా మనకి ఆళ్వారాచార్య సన్నిధి వస్తుంది. అక్కడ విశ్వక్సేనులు అంటే విష్ణుమూర్తి యొక్క సైన్యానికి అధ్యక్షుడు. ఆయన దర్శనమిస్తారు. తదనంతరం ఆళ్వార్లు అంటే మనకి దేవుడిని పాడినవారు. అంటే ఆయన్ని గురించి కీర్తించిన వాళ్ళు. కానీ వాళ్ళు తమిళంలో కీర్తించారు కాబట్టి వాళ్ళకి ఆళ్వార్లు అనే పేరు. తర్వాత మనకి భూవరహ స్వామివారు మనకి కృతయుగంలో వేంచేసిన అవతారం అది. తర్వాత త్రేతాయుగంలో వేంచేసిన అవతారం రామచంద్రుడు కాబట్టి మనకి రెండవ ఆలయం శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామిది. అలాగే మూడో ఆలయం ద్వాపర యుగం. అంటే ఆ యుగంలో వేంచేసింది కృష్ణుడు కాబట్టి మనకి కృష్ణాలయాన్ని ప్రతిష్ఠించారు. తదనంతరం కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ప్రతిష్ఠింపజేశారు. తదనంతరం మనకి సుదర్శన నారసింహ ఆలయం ఉంటుంది. సుదర్శనుడు అంటే మన విష్ణుమూర్తి చేతిలో ఎల్లప్పుడూ జిల్లుతూ ఉండే చక్రం. ఆ చక్రానికే పేరు సుదర్శన స్వామి అంటారు. క్రమంగా ముందుకు వెళ్తే మనకి అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం వస్తుంది. తదనంతరం నరసింహస్వామి ఆలయం వస్తుంది. ఆ తరువాత మనకి అభయాంజనేయ స్వామి 32 అడుగుల అభయాంజనేయ స్వామి ఆలయం వస్తుంది. ఆ తరువాత చివరి వైకుంఠ ఆలయం. వైకుంఠం అంటే ముందొచ్చిన ఈ దశావతారాలన్నీ గూడా ఆయన దగ్గర నుంచే వచ్చాయి. సో, ఆయన ముఖ్యమైన స్వామి. సో, వైకుంఠ ఆలయం ఉంటుంది. ఇలా మనకి 10 ఆలయాలను ప్రతిష్ఠించారు మన స్వామివారు. కనుక అవకాశం ఉన్న భక్తులు చక్కగా వచ్చి అన్ని యుగాల యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు. జై శ్రీమన్నారాయణ. మన విజయకీలాద్రి కొండపై భూవరాహ స్వామివారి యొక్క ఆలయం ప్రతిష్ఠింపబడింది. ఈ మధ్య కాలంలో ఈ స్వామి బాగా ప్రసిద్ధి చెందారు. మనకి భూ సమస్యలు గాని, స్థల సమస్యలు గాని, కోర్టు సమస్యలు గాని తీరడం కోసమని ఈయన బాగా ప్రసిద్ధి చెందారు. వచ్చే నెల ఆగస్టు 6వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు మన భూవరాహ స్వామివారి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. ఆగస్టు 6వ తారీఖున మనకి భూ సమస్యలు తీరాలని జెప్పి వరాహ హోమాన్ని జరుపుకుంటున్నాము. 7వ తారీఖున మన భూదేవికి మరియు వరాహ స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 8వ తారీఖున మన భూవరాహ స్వామివారికి అభిషేక మహోత్సవాన్ని జరుపుకుంటాము. అదే రోజున హయగ్రీవ జయంతి కూడా కలిసి వచ్చింది గనుక మనకి విద్యార్థులకి చదువు మంచిగా రావాలని జెప్పి హయగ్రీవ హోమాన్ని కూడా జరుపుకుంటున్నాము. అలాగే
ఈ కొండపైన ఎన్నో కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటాము. మనకి ప్రతిరోజు మన వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణాన్ని జరుపుతాము. అలాగే ప్రతి నెల అమావాస్య నాడు మనకి గ్రహ సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని తీరాలని జెప్పి సుదర్శన హోమాన్ని జరుపుకుంటాము. పౌర్ణమి నాడేమో చదువులు రావాలని జెప్పి విద్యార్థులకి హయగ్రీవ హోమాన్ని జరుపుకుంటాము. అలాగే మనకి ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను జరుపుకుంటాము. ఇలా మరెన్నో విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనకి. ప్రతి నెల స్వామివారి యొక్క తిరునక్షత్రం నాడు స్వామికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామికి ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు ఆయనకి అభిషేక మహోత్సవాన్ని జరుపుకుంటాము. మన భూవరాజ స్వామివారికేమో ప్రతి నెల ఉత్తరాషాఢ నక్షత్రం రోజు అభిషేక మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము. అలాగే ప్రతి శుక్రవారం అందరికీ సౌభాగ్యం మంచిగా ఉండాలని జెప్పి లక్ష్మీ అమ్మవారికి సహస్రనామార్చనాన్ని జరుపుకుంటాము. ఇలా మరెన్నో కార్యక్రమాలు మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కనుక భక్తులందరూ కూడా వేయించేసి ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ మిగతా టెంపుల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కోదండ రామాలయము. ఇదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం అండి. వరుసగా అలా అన్ని టెంపుల్స్‌ని నేను చూపిచ్చి మోస్ట్‌లీ అన్ని టెంపుల్స్‌ని కవర్ చేశాను. వీటి ఆర్కిటెక్చర్ కానీ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారండి. చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అయితే. మనకి పైనుంచి సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది క్లైమేట్ కూడా అప్పుడు. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో. సో విజయవాడ సిటీ అంతా మనకు కనిపిస్తూ వ్యూ అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి అష్టలక్ష్మి టెంపుల్ అండి. మనకి ఇక్కడ అష్టలక్ష్ములు అన్నీ కనిపిస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక లొకేషన్లో ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే ప్లీజ్ డూ కామెంట్ డౌన్.